అందరికీ నమస్కారం అండి. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 12 లక్షల మంది దివ్యాంగులు ఉన్నప్పుడు వారి ఆత్మగౌరవార్థం వారి ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లడం కోసం గౌరవ చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నాడు ఇంద్రధనుసు పేరు మీదట ఒక 7 పథకాలని వారికి హామీగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వితిన్ 2 months అంటే డిసెంబర్ 3న జరిగిన ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు మనం చూస్తే మార్చి నెలలో కల్లా 2-3 నెలల్లోనే వారికి ఇచ్చిన హామీలో మొదటిదైన ఫ్రీ బస్ ని దివ్యాంగులకు కూడా వాళ్ళకు కూడా తీసుకురావడం అనేది నిజంగా స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే మొదటి నుంచి కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పట్ల ఎంతో విశేష కృషి చేస్తూ వారి ఆత్మగౌరవార్థం, వారి సహాయార్థం, వారి సంక్షేమార్థం, అదేవిధంగా వాళ్ళ ఎంపవర్మెంట్ దిశగా కూడా కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే అనేక పథకాలు దివ్యాంగుల పట్ల వాళ్ళు రూపుదిద్దడం జరిగింది. వాళ్ళకి ఉపాధి హామీ ఇవ్వడం కానివ్వండి, లేదంటే కార్పొరేషన్లో స్థానిక సంస్థల్లో వాళ్ళకి ఒక సీటుని కేటాయించడం కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ పేరిట వాళ్ళకి ఒక సపరేట్ విభాగం క్రియేట్ చేయడం కానివ్వండి, ఇలాగా అనేక అంశాలతో ఇంద్రధనుసు అనే ఒక ప్రోగ్రామ్ని, స్కీమ్ని రూపొందించడం జరిగింది. 2 నెలల కాలంలోనే ఉచిత బస్సుని వాళ్ళకి ముందుకు తీసుకురావడం నిజంగా చాలా స్వాగతించాల్సిన విషయం. ప్రతి దివ్యాంగుని తరఫున ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే స్త్రీశక్తి పథకం కింద స్త్రీలైన దివ్యాంగులు ఈ ప్రోగ్రాం కింద కవర్ అవుతున్నప్పుడు మిగిలిన వారందరూ కూడా ఈరోజు ఈ రూఫ్ కిందకి తీసుకొస్తూ మళ్ళీ అదనంగా 207 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ స్కీమ్కి నిధుల్ని ఖర్చు పెట్టడం అనేది నిజంగా వాళ్ళు కూడా సమాజంలో ముందుకు వెళ్ళాలి, ఎక్కడ కూడా వెనకబడకూడదు, ఆధారపడే విధంగా అవయవాలు ఉన్నప్పటికీ సమాజంలో ఎవరి మీద ఆధారపడకూడదని ప్రభుత్వం ఎంతో గొప్పగా తీసుకున్న నిర్ణయం చాలా స్వాగతించాల్సిన నిర్ణయం. దానికోసమే ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్పి వెల్లువెత్తున బయలుదేరడం జరిగింది. మేము కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సుల్ని ప్రారంభించి వారితో కొంతమేర ప్రయాణించడం జరిగింది. ఈ మేరకు దివ్యాంగ శక్తి అనే ఈ పథకాన్ని ఈరోజు అమలు చేస్తూ ప్రారంభించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వెల్లువెత్తిన ఇటు దివ్యాంగులు, అదేవిధంగా మా సోదరులైన నజీర్ గారు, మా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరితో ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ ని ప్రారంభించుకోవడం జరిగింది. అయితే వారితో సంప్రదించి మాట్లాడినప్పుడు ఇందాక మా సోదరులు చెప్పినట్టు వాళ్ళకి ప్రత్యేకమైన సీటుని కేటాయించడంతో పాటు ఈ ఆర్టీసీ బస్సులు ఎక్కేటప్పుడు కొంత వాళ్ళకి ఎక్కుతున్నప్పుడు ఇబ్బంది అవుతున్నందున ఫుట్ రెస్ట్ అనేది కొన్ని బస్సులకి కిందగా వాళ్ళు ఎక్కడానికి వెసులుబాటుగా ఉండేలాగా కూడా రూపకల్పన చేయాలి అని చెప్పి కూడా వాళ్ళు కోరడం జరిగింది. ఇలాంటి చిన్న అంశాల మీద కూడా దృష్టి పెట్టి రానున్న రోజుల్లో కొన్ని ఆర్టీసీ బస్సుల వరకు కూడా ఈ ఫుట్ స్టెప్ అనేది చాలా కింద డౌన్ లైన్ లో పెట్టి వాళ్ళు ఎక్కడానికి వీలుగా చేసే ప్రయత్నం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి వారు సౌకర్యంగా ఎక్కడికైనా వాళ్ళు విధులు నిర్వహించుకోవడానికి ఏపీఎస్ ఆర్టీసీ కింద వచ్చే 40 సర్వీసుల్లో ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకొని ఎంతో స్వాతంత్రంగా, స్వేచ్ఛగా, సాధికారత దిశగా వాళ్ళు అడుగులు వేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేము కూడా ఎల్లవేళలా వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.